ఇంకో 10,000 కూడా వేస్తున్నారు కదా చంద్రబాబు గారు అంటేను. వాళ్ళు చెప్పిన మాటని నేను షాక్ అయ్యానండి. వాళ్ళు రూపాయి ఎంత జాగ్రత్తగా లెక్క కడతారో. వాళ్ళు 2018లో అదే 2013లో పాదయాత్ర చేశారు చంద్రబాబు గారు. నా పేరు చెప్పుకొని మీరు ఎవరు డ్వాక్రా డబ్బులు కట్టద్దని చెప్పారు ఆయన. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ చేస్తా, ఒకవేళ మీరు నగలు తాకట్టు పెట్టి పర్సనల్ లోన్లు తీసుకుని అవి కూడా తీరుస్తా అని చెప్పారు. రైతులకు కూడా అదే చెప్పింది. ఇద్దరికి చెప్పారు, మహిళలకు కూడా. అడగండి ఇది అప్పుడు యాడ్లు కూడా వేశారు. ఎవరో డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వస్తే ఫోటో చూపెడతారు, ఏంటంటే మా చంద్రన్న ఆయన అడుగుపో అనేసి తీసుకొచ్చి ఇవ్వలేదు. దాంతో ఏమైంది, 2013 నుంచి 2014లో ఈయన అధికారంలోకి వచ్చారు. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇస్తారు, వచ్చే ఏడాది కాకపోతే ఆ తర్వాత ఏడాది ఇస్తారని 4 ఏళ్ళు అదే అనుకున్నారు. కనీసం లాస్ట్ ఏడాది అన్న ఇస్తారనుకున్నారు. 5 ఏళ్లలోనూ ఇవ్వాల. 4 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు ఇవ్వాల, చివరి ఏడాది కూడా ఇవ్వాల. అదేమైంది, ఇక చివరిలో వీళ్ళు 3 ఏళ్ల తర్వాత బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎవరో వెళ్ళి మీరు వాళ్ళని అడుక్కోండి, ముందు మాకు డబ్బులు కడతారా కట్టరా, లేదా రీషెడ్యూలింగ్ చేశారు. ఎట్లాగా, ఇప్పుడు 10 లక్షల అప్పు ఉంది, ఈ వడ్డీలతో కూడా కలిపితే 12 లక్షలు 15 లక్షలు అయింది. పనే